వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుండే రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపెడుతున్నారు. దుబారా ఖర్చుల జోలికి వెళ్లకుండా సీఎం రేవంత్ రెడ్డి పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు చర్చానీయాంశంగా టీపీసీసీ నుండి సీఎంగా మారాక కూడా రేవంత్ రెడ్డి సొంత కారునే వాడుతున్నారు. పైగా కొత్త కాన్వాయ్ కొనుగోలు పట్ల ఆయన విముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆర్భాటాల జోలికి వెళ్లకుండా ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఆయన పాలన అందరినీ ఆకట్టుకునేలా సాగుతుంది. అయితే కాన్వాయ్లో బుల్లెట్ ప్రూఫ్ కారు ఉండాలని అధికారులు చెప్పడంతో ఆయన తన కారుకే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయమని సూచించారట. అంతేకాదు సీఎం కాన్వాయ్లోని కార్ల సంఖ్యను కూడా తగ్గించాలని రేవంత్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు కీలక పోస్టింగుల్లోకి అవినీతి మరకలు లేని అధికారులను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా కూడా ఒక చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ భవన్ నుంచి భోజనం వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ఇంట్లోని వంట మనిషి ఇదే విషయం ఆయనకు చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. ఇదే గనుక రిపీట్ అయితే నిన్ను పనిలో నుంచి తీసేయాల్సి ఉంటుందని వంట మనిషికి వార్నింగ్ ఇచ్చారట. తాను తన సొంత భోజనమే తింటానని, ఈ విషయంలో ప్రోటోకాల్ లాంటివేమీ వద్దని అన్నారట. ఎప్పటిలాగా వంట చేయమని వంట మనిషికి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక ప్రగతి భవన్ను జ్యోతిరావు పూలే భవన్ను మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఇంతకు ముందు చూస్తే ప్రగతి భవన్ సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉండేది. అయితే ఇప్పుడు దానిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కేటాయించారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ను జూబ్లీ హిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపడుతున్నారు. అయితే ఇందుకు భారీగా ఖర్చు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ ఒక షెడ్ లాంటి నిర్మాణాన్ని చేపట్టి దానినే క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకోమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులు అసెంబ్లీ సమావేశాల సమయంలో జర్నలిస్టులతో మాటామంతి ఏర్పాటు చేసుకునేవారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ జర్నలిస్టులతో చిట్ చాట్ అనే దానికి దూరంగా ఉన్నారు. దీంతో 9.5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమం నిలిచిపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మరలా పాత విధానాన్ని తెరపైకి తెస్తున్నారు. జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠి మాట్లాడడంతో పాటు సందర్శకులను సైతం అనుమతిస్తున్నారు. మాజీ కేసీఆర్ జర్నలిస్టులతో అసెంబ్లీ సమావేశాల ముందు మాట్లాడకపోయినప్పటికీ ప్రెస్ మీట్ సమయంలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఉండేవారు. కొన్ని సందర్భాల్లో గరం అయినప్పటికీ చాలా సందర్భాల్లో కేసీఆర్ విలేకరులతో సరదాగా మాట్లాడేవారు. ఇక రేవంత్ రెడ్డి 9.5 ఏళ్ల నాటి పాత విధానాన్ని తెరపైకి తేవడం సెన్సేషన్ అయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.